దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కూర్చుందాం, అందరికి కూడా కూర్చుందాం. ఈ ప్రకటన వారితో చేతిలో చేపెట్టి చెప్పు, ప్రభువు నాతో మాట్లాడబోతున్నాడు. చెప్పండి, ప్రభువు నాతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలండి. మీ అందరికి వందనాలు. పురుషులు స్త్రీలకు వందనాలు చెప్పండి. స్త్రీలు అలాగే పురుషులకు వందనాలు చెప్పండి. హల్లెలూయా. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. కొంత సమయం దేవుని వాక్యం విందాం. మరి ఆ వాక్యం విన్న తర్వాత కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేద్దాం. గుడ్ ఫ్రైడే ప్రార్థన ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. 18వ తారీఖు 9 గంటల నుండి 11 గంటల వరకు గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంటుంది. ఆ దినమున మీరు ఏదైనా చేయగలిగిన వారు ఉంటే యథార్థమైన మనసుతో మీరు చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రెండవదిగా, మరి గుడ్ ఫ్రైడే రోజున సిలువలో పలికినటువంటి యేసు ప్రభు పలికిన 7 మాటలు మరి ప్రకటించడం ఎవరెవరికైతే అప్పగించబడిందో వారందరూ కూడా సిద్ధపడి మీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని మీరు జాగ్రత్తగా మీరు దాన్ని నెరవేర్చుకోండి. ఇంకొకటి ఏంటంటే, అయ్యో నాకు ఇవ్వలేదు అని మీరు బాధపడద్దు. మీరు తప్పకుండా మీకు ఇవ్వకపోయినా మీరు తప్పకుండా దాన్ని సిద్ధపరచుకోండి. నాకు ముందుగా ఒక మాట చెప్తే మీకు సమయం ఇచ్చి దాన్ని నేను ముందుకు కొనసాగిస్తాను. హల్లెలూయా. కాబట్టి అది లైవ్ టెలికాస్ట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ప్రార్థన చేసి మంచి పేపర్ మీద రాసుకొని సిద్ధపడి వచ్చి చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తున్నారా, ఏమంటున్నారు నన్ను? హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ఈ రోజు విందాం. పరిశుద్ధ గ్రంథం అందరూ తెరుచుకోనండి. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరుచుకోనండి. 4 విషయాలు, 4 చోట్ల రాయబడినటువంటి విషయాలను మనం చదువుదాం. మొదటిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం. దయచేసి అందరు తీసుకోనండి. 21వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదువుదాం. ఒకరు చదవండి దయచేసి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూచి మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెలుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తొలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినటువంటి మాట నెరవేరినట్లు ఇది జరిగెను. అది ఏమిటంటే, ఇదిగో జాగ్రత్తగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లలు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి
దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా పెద్ద వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని బిడ్డలారా, మట్టల ఆదివారం అని అనే ఒక క్యాలెండర్ లో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు బహు జాగ్రత్తగా చదివితే యేసు ప్రభుల వారు యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి, అనగా యెరూషలేము మందిరానికి వెళ్ళడానికి ముందుగా తన శిష్యులతో చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం బాగా వినాలి. మట్టల ఆదివారం అనగానే మనందరం కూడా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు మరణానికి ముందుగా, తనను తాను అప్పగించబడడానికి ముందుగా, తనను తాను రిక్తుడిగా చేయబడడానికి ముందుగా యేసు ప్రభుల వారు ఆయన రాజుగారు, ఆయన ఆ గొప్ప వ్యక్తిగా ప్రజల ఎదుట, దేవుని ఎదుట గణపరచబడేటువంటి గొప్ప కార్యం, యూదుల ఎదుట, పరిసయ్యుల ఎదుట, సద్దుకయ్యుల ఎదుట గణపరచబడేటువంటి గొప్ప కార్యం. మట్టల ఆదివారం అనగానే అందరూ అనుకుంటారు, చేతిలో మట్టలు పట్టుకొని దేవుణ్ణి స్తుతించాలి, ఓసన్నా జయమే, ఓసన్నా జయమే అని పలకాలి. అది నిజమే, అది నిజమే. ఇది ఎప్పుడు జరిగింది అని మనం ఆలోచిస్తే 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువుల వారు సజీవులుగా ఉండినప్పుడు జరిగినటువంటి గొప్ప కార్యం, జరిగినటువంటి గొప్ప అద్భుతమైన కార్యం. ఏం జరిగింది? మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ మనకు 2 విషయాలు కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రభుల వారు ఒక చక్కని విషయాన్ని వారికి వెల్లడిపరిచాడు. ఏంటి ఆ విషయాన్ని? నేను యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి, యెరూషలేములో దేవుని యొక్క కుమారుడు మహిమపరచబడాలి. ఆ కుమారుడు మహిమపరచబడాలి అని అంటే మీరు మన ముందు ఉన్నటువంటి బెత్పాగే అనే గ్రామానికి మీరు వెళ్ళాలి. అక్కడ ఏముంది మరి? ఇంటి వాకిట కట్టబడి ఉన్న ఒక గాడిదయు గాడిద పిల్లయు అక్కడ ఉన్నాయి. తన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులను పిలిచి వారికి ఒక విషయాలు చెప్తున్నాడు. బాగా వినాలి. ఈ యొక్క సన్నివేశం అనేది మత్తయి సువార్తలోనే కాదండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 4 సువార్తల్లో కూడా ఈ వచనాలు, ఈ మాటలు మనకు కనబడతాయి. ప్రైజ్ ది లార్డ్ చెప్తాం అందరం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభుల వారు ముందుగానే తన తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని గుర్తు చేసుకొని వారిని తెలియపరుస్తున్నాడు. ఇదిగో నా శిష్యులైనటువంటి మీరు, యేసయ్య దగ్గర అప్పటికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులు యేసుతో నడుస్తూ, యేసుతో ప్రయాణం చేస్తూ, యేసు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు వారు కన్నులారా చూస్తూ, వారి హృదయంలో ఆ మాటలన్నిటినీ, ప్రభు చెప్తున్న మాటలన్నిటిని దాచిపెట్టుకుంటూ, ఆయన చెప్పిన మాటల ప్రకారం నడుచుకుంటూ వారు ప్రయాణం చేస్తున్నటువంటి గొప్ప సందర్భం, గొప్ప సందర్భం. యేసయ్య అన్నాడు, యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడి ప్రయాణం చేస్తున్నాడు. యెరూషలేము పట్టణానికి సిద్ధపడి ప్రయాణం చేస్తుంటే ఒక చోట ఆగి ఏమన్నాడు తెలుసా? మీ ముందు ఉన్నటువంటి బెత్పాగే అనబడినటువంటి ఆ స్థలంలోనికి వచ్చి ఆయన అంటున్నాడు, మీ ముందు ఉన్నటువంటి గ్రామంలోనికి వెళ్ళి గాడిదను, గాడిద పిల్లను తీసుకొని రండి. అది ఎలా ఉన్నదంట? కట్టబడి ఉన్నది. మంచిగా మీరు వాక్యాన్ని, అందుకే 9, 10 వచనాలు మీకు చదివించాను. మళ్ళీ మీరు ఎటువైపు చూడకూడదని.
ఈ 10 వచనాల్లో చాలా విషయాలు మనకు కనబడతాయి. మొదట కట్టబడి ఉన్నటువంటి గాడిదను ప్రభు గుర్తించాడు. ఈ కట్టబడి ఉన్నటువంటి గాడిద ఎక్కడున్నది? ఆ యొక్క ఇంటి వాకిట కట్టబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కట్టబడినటువంటి గాడిదను ప్రభు వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పాడు. అక్కడ ముందేం జరుగుతుందో ముందుగానే ప్రభు చెప్పేశాడు. మీరు వెళ్ళండి, దాన్ని విప్పి మీరు తీసుకొని వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఆపి ఇది ఎందుకు, ఎవరికి అని మిమ్మల్ని అడిగినట్లయితే మీరు చెప్పవలసిన మాట ఏదో తెలుసా? ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నది అని మీరు చెప్పండి. వెంటనే వారు నిన్ను దాని నుంచి మీకు నా దగ్గరికి పంపిస్తారు. ఈ మాటలు విన్నటువంటి శిష్యులు ఇద్దరు వెళ్ళారు. ఇది ఎప్పుడు రాయబడింది? మీరు వాక్యం చదివితే ఇది ఒక ప్రవచనం. మీరు అక్కడ 5వ వచనంలో చదివితే అది ఒక ప్రవచనం. ఏంటి ఆ ప్రవచనం? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బాలవాహకముగా పశువు పిల్లను చిన్న గాడిదను ఎక్కి వస్తాడు, నీ యొద్దకు వస్తాడు. సియోను కుమారుతో మీరు చెప్పండి. సియోను కుమారు అంటే నేను కాదు, సియోను కుమారు అని అంటే దాని అర్థం ఏంటంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు. సియోను అనగా యెరూషలేము అనగా పరలోకం. ఈ పరలోకం అనే అర్థం ఇచ్చేటువంటి ఈ పదాన్ని ప్రభు అక్కడ ఉచ్చరించారు. అంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకు మీరు తెలియపరచండి. ఏమని తెలియపరచాలి? నీ రాజు సాత్వికుడుగా అయి ఏం చేస్తాడు? గాడిద మీద వస్తాడు అనే సంగతిని మీరు వారికి తెలియపరచండి. ఎక్కడున్నది ఇది? జకర్యా గ్రంథంలో రాయబడ్డది. ప్రవక్త అయినటువంటి జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ప్రవచించాడు. ఆ ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేర్పు కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత నెరవేర్చబడుతుంది. సరే, శిష్యులు వెళ్ళిపోయారు. ఇద్దరు శిష్యులు వెళ్ళి ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళారు. ఏం చేశారో తెలుసా? ఆ కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిదను, గాడిద పిల్లను చూశారు. ఈ రోజున మనం నేర్చుకునేటువంటి ఒక ప్రత్యేకమైన అంశం విడిపించబడినటువంటి గాడిద. చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని, కట్టబడి ఉన్నటువంటి గాడిదను విడిపించుటకు వారు వెళ్ళారు. ఎస్, అవునా కాదండి? కట్టబడి ఉన్నటువంటి గాడిదను వారు విడిపించుటకు వెళ్ళారు. ఎవరు విడిపించమన్నారు? ప్రభు విడిపించమన్నాడు. ఎందుకు విడిపించమన్నాడు? అది ప్రభువులకు అవసరమై ఉన్నది. దాని ద్వారా ఏం చేస్తాడు? ప్రవచనం నెరవేరుస్తుంది. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? సమజ్మే ఆరైకి అర్థమవుతుంది లేదు? పోతుంది, అర్థం పోతుంది, అవుతుంది. హల్లెలూయా. చెప్పు నాన్న, హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుంది మీరు గమనించాలి. ఎవరికి అవసరం ఉన్నది? ప్రభువులకు అవసరం ఉన్నది. ఎందుకు అవసరమైనది? దేవుని ప్రవచనము నెరవేర్చుట కొరకై అవసరమై ఉన్నది. సో అలా వెళ్ళారు, దాన్ని విప్పారు. దేని? గాడిదకు కట్టబడిన కట్టును విప్పారు. ప్రియులారా, గమనించాల్సిన విషయం, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం నేర్చుకోవలసినటువంటి సంగతులు చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో గాడిద గురించి చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్లో మాట్లాడిన గాడిద ఉంది, పనిని చేసిన గాడిద ఉంది, బరువులు మోసిన గాడిద ఉంది, తిరుగులాడిన గాడిద కూడా బైబిల్లో. మాట్లాడిన గాడిద, ప్రవక్త అయినటువంటి బిలాము ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడాలని సిద్ధపడి వెళితే దేవుడు గాడిద యొక్క నోరును తెరిచి దానితో మాట్లాడించాడు. గాడిద యొక్క నోరుని తెరిచి దానితో మాట్లాడించాడు. అంటే దేవుడు మాట్లాడాలి, దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలి అని అనుకుంటే దేనినైనా వాడుకుంటాడు. ఎందుకు వాడుకుంటాడు? సర్వము సృజించినది, సర్వమునకు సృష్టికర్తగా నియమించబడిన వాడు
ఆయన కనుక, ఆయనకు సర్వ అధికారం ఉన్నది కనుక ఆయన వాడుకుంటాడు. నత్తివాడిని వాడుకుంటాడు, వాక్చాతుర్యం కలిగిన వాడిని వాడుకుంటాడు, చెవిటి వాడిని వాడుకుంటాడు, పశువుడు వాడుకుంటాడు, కాకిని వాడుకుంటాడు. మీకు తెలుసు కదా, ఏలియా ప్రార్థన చేసి ఏదైతే వాగు దగ్గర ఉంటే దేవుడు కాకికి ఏం చేశాడు? వాడుకున్నాడు. నువ్వు నా దైవ సేవకుడికి రొట్టెను మాంసమును తీసుకుని వెళ్ళి ఇవ్వమన్నాడు, అంటే వాడుకున్నాడు. నోవాహు ఓడలో ఉన్నాడు, 40 రోజులు ప్రచండ వర్షం కలిగింది, భూమి మీద ప్రచండమైనటువంటి వరదలు వచ్చినాయి. ఆ సమయంలో పావురాన్ని వాడుకున్నాడు. పావురము వెళ్ళి ఆ యొక్క ఒలివ యొక్క కొమ్మను, చిగురును తెప్పుకొని తీసుకొని వచ్చింది. అంటే ఎవరినైనా దేవుడు వాడుకోవడానికి సమర్థుడు. ఎప్పుడు వాడుకుంటాడు? ఎవరైతే ఆ వ్యక్తి కట్టబడిన కట్లు తెంపబడినప్పుడు, ఆ కట్టబడినటువంటి కట్ల నుండి విడిపించబడినప్పుడు, ఆ కట్టబడినటువంటి ఆ కట్ల నుండి ఆ వ్యక్తి తన యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఆ స్థితిలో దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే వాడుకోడు. ప్రభువునకు కావలసిన సమయం వచ్చినప్పుడు నీ ద్వారా ఏమి జరిగించాలో దాన్ని జరిగించుట కొరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. అవుతుంది అర్థం? స్తోత్రం చెప్తామా? 2 చేతులు తీర్థమా? హల్లెలూయా. ఇక్కడ కూడా యేసు ప్రభువు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులకు చెప్తే ఒక మంచి రథం ఏర్పాటు చేయరా? మంచి వాహనాన్ని ఏర్పాటు చేయరా? మీరు మంచి ప్రభువుని తీసుకొని వెళ్ళేటువంటి, రాజులను తీసుకొని వెళ్ళే ఆ యొక్క రథాన్ని తీసుకొని వెళ్ళేటువంటి దాన్ని ఏర్పాటు చేయరా? చేయవచ్చు. మరి ఎందుకు ప్రభు దాన్ని కోరుకున్నాడు? ఒక సాదృశ్యం, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పును దేవుడు కోరుకుంటున్నాడో అది చూపించుట కొరకై, ఆ ప్రవచనం నెరవేర్చుట కొరకై దేవుడు దాన్ని చేశాడు. చూడండి, అక్కడ మీరు గమనిస్తే, మీరు బాగా గమనిస్తే 7వ వచనం 6వ వచనం చదివితే యేసు ప్రభువునకు ఉన్నటువంటి శిష్యులు యేసయ్య చెప్పిన దానిని, యేసయ్య ఆజ్ఞాపించిన దాని ప్రకారము దాన్ని చేశారు. ఏం చేశారు? మార్కు సువార్తలోకి వెళ్దాం, ఒకసారి చూద్దాం. మార్కు సువార్తలోనికి వెళ్దాం. 11వ అధ్యాయంలోనికి రండి. 11వ అధ్యాయంలోనికి ఒక్కసారి మనం వద్దాం. 7వ వచనం చదువుదాం. 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు, బాగా వినాలి, యేసు నొద్దకు తీసుకొని వచ్చారు. 4వ వచనం చదువుదాం. మొదటిగా వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట కట్టబడి ఉన్న గాడిద పిల్లను ఒక్కటి వారికి కనబడెను, దానిని విప్పుచుండగా. ఇక్కడ మీరు వినాలి, ఏమై ఉన్నది? మొదటిగా గాడిద పిల్లలు కట్టబడి ఉన్నది. ఈ రోజుల్లో మనము కూడా అనేకమైనటువంటి బంధకముల చేత, అనేకమైన ఆచారముల చేత, అనేకమైనటువంటి సమస్యల చేత, అనేకమైన ఇరుకులు ఇబ్బందుల చేత మనము కూడా కట్టబడి ఉన్నాం. మన పరిధి ఇంతే అని, మన ప్రభావం ఇంతే అని, మన శక్తి ఇంతే అని మనం కట్టబడుతున్నాం. మన జీవితం ఇంతే అని కట్టబడి ఉంటున్నాం. మనం ఉపవాస ప్రార్థన చేయనప్పుడు మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటల్లో, ప్రవక్తలు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట ఏంటిదో తెలుసా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. చూడండి, మనం కట్టబడి ఉన్నాం. చాలా సార్లు మన జీవితంలో, మన ఆత్మీయ జీవితం ఎదగబడకుండా, మన ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, మన పరిశుద్ధ జీవితం దేవునికి ఇష్టమైన రీతిలో ముందుకు కొనసాగకుండా మనకి ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. ఎన్నో రకములుగా మనం కట్టబడుతూ ఉన్నాం. ఇదిగో ఈ రోజున దేవుని వాగ్దానం నీ జ్ఞాపకం చేస్తుంది. ఆనాడు 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? కట్టబడి ఉన్న దానిని కట్టలను విప్పి తీసుకురండి.
దేవుడు నీకు ఒక నూతనమైన కార్యం. స్తోత్రం. హల్లెలూయా. యేసు దగ్గరికి కట్టబడినది విప్పబడి వచ్చింది, విప్పబడ్డది. మనం కూడా సాతానుడు మనల్ని ఎన్నో విధాలుగా కట్టేస్తాడు. ఇందాక సహోదరుడు చెప్తున్నప్పుడు నేను ఆలోచించాను, సాక్ష్యం చెప్తుంటే 2016 నుండి చెప్పాడు. నేను అనుకున్నాను ఇప్పటికే చెప్తాడేమో అని. నిజమే, అప్పటి నుండి ఆ కట్లు కట్టబడే ఉన్నాయి. కానీ ఒక రోజు దేవుడు తలుచుకున్నాడు, తెంపేశాడు. హల్లెలూయా. విప్పబడ్డాయి. నీవు కూడా విప్పబడాలి. ఎలా విప్పబడతావు? హృదయం తెరవబడాలి. వాక్యం నీ హృదయంలోనికి రావాలి. దేవుని మాటలు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, వాక్యానికి విధేయత చూపినప్పుడు, ప్రార్థన పరుడిగా దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థించినప్పుడు నీ హృదయం తెరవబడుతుంది. నువ్వు దేవునితో కలిసిపోతావు. దేవునితో నీ హృదయం మిళితమైపోతుంది. అప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి కట్లన్నిటినీ కూడా తెప్పివేయబడతాయి. టచ్ అంటే కాదు, గో అంటే కాదు, రిలీజ్ అంటే కాదు. నీ హృదయం దేవునికి ఇచ్చినప్పుడు, హల్లెలూయా, వాక్యము నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీవు కట్టబడి ఉన్నా అది ఏ కట్టైనా సరే అది తెంపివేయబడుతుంది. స్తోత్రం. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా కట్టబడినది విప్పబడాలి. నువ్వు కట్టుకున్న దానిని విప్పేసి, అది ఏ కట్టైనా కావచ్చు. సాతానుడు నీకు కట్టేశాడా? ప్రార్థన చేయకుండా నీ నోరు మూపిస్తాడా? విప్పేసి యేసు నామమున నా నోరు తెరవబడును గాక అన్నారు. హల్లెలూయా. మోకరించకుండా మోకాళ్ళ యొక్క అనారోగ్యంతో నీవు ఆ అనారోగ్యం నేను కట్టేసిందా? నీ మోకాళ్ళకు నువ్వు చెప్పాలి, యేసు నామమున నా మోకాళ్ళలో ఉన్నటువంటి వ్యాధి, రోగం, బాధ తొలగిపోవాలి, విడిపించబడాలని ప్రార్థన పూర్వకంగా ప్రార్థించి నువ్వు మోకరించి ప్రార్థన చేయడం. మొదటిగా కట్టబడినది విప్పబడింది. రెండవది ఏం చేయబడింది? 7వ వచనం ఏం చేయబడింది చెప్పండి. వారు ఆ గాడిదను యేసు యొద్దకు తోలుకొని వచ్చారు. ఎక్కడికి తీసుకొచ్చారండి? వాస్తవానికి మీరు ఆలోచించండి. వారు విప్పబడిన తర్వాత ఎక్కడికి తీసుకురావాలి? యేసు దగ్గరికి తీసుకురావాలి. వారు ఎక్కడికి తీసుకొచ్చారు? యేసు దగ్గరికి తీసుకొచ్చారు. మనకి ఏవైనా పని చెప్తే, మనం ఒక పని మీద వెళ్తే 4 పనులు చేసుకొని వస్తాం కదా. ఇది మనకున్న అలవాటు అండి. ఇది నిజానికి చెప్పాలి కదా, మనకున్న అలవాటు. కానీ శిష్యులు ఎంత నమ్మకస్తులుగా ఉన్నారు. కట్టబడినటువంటి దానిని కట్లను విప్పుటకు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. యజమానుడు వచ్చి ఆపాడు. మీరు ఎందుకు విప్పుతున్నారు అన్నాడు. ఇది యేసుకు కావలసి ఉన్నదన్నాడు. మౌనం అయిపోయాడు. ఆటంకాలు తొలగిపోయినాయి. విప్పబడిన దానిని తీసుకొచ్చి యేసు దగ్గరికి తీసుకొచ్చాడు. అంటే మీరు బాగా గమనించాలి, కట్టబడినది యేసు దగ్గరికి రావలసిందే. హల్లెలూయా. ఆయన నజరేయుడైన యేసు మనుషులందరి కొరకై తన ప్రాణము పెట్టుటకు పరము నుండి దిగి వచ్చినటువంటి దేవుడు కనుక ఖచ్చితంగా ఆయన దగ్గరికి రావలసిందే. సహోదరుడా, సహోదరి, నువ్వే కట్టతో బంధించబడినా, ఏ ఇబ్బందులతో నువ్వు గురి అయినా, ఎలాంటి పరిస్థితుల్లో నీ జీవితం కొనసాగినా నువ్వు గుర్తుంచుకోవలసింది, నీ కట్ట నుండి విడిపించబడాలంటే, నువ్వు కట్ట నుండి తొలగించబడాలంటే, నీ పరిస్థితిని మార్చబడాలంటే నువ్వు రావలసింది ఎక్కడికో తెలుసా? యేసు యొద్దకు. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా టీవీ యొద్దకు వెళ్ళండి, గార్డెన్కు వెళ్ళండి అన్నాడా? ఎక్కడికి రమ్మన్నాడు? కమ్ టు మీ, నా యొద్దకు రండి. మనం యేసు యొద్దకు వచ్చినప్పుడు మన జీవితంలో మార్పులు కలుగుతాయి, మన పరిస్థితుల్లో మార్పులు కలుగుతాయి. ఈ రోజుల్లో యేసు యొద్దకు రాకుండా, యేసు ప్రభుని అంగీకరించి ప్రార్థన చేసే భక్తులు ఎంతో మంది యేసు యొద్దకు రాకుండా ఎక్కడ ఏమి జరుగుతుందో అని పరిగెడుతున్నటువంటి వ్యక్తులు మనకు కళ్ళ ముందు, మన జీవితంలో ఎంతో మందిని చూస్తాం. నేను ఏమంటానంటే, యేసు యొద్దకే రావాలి. అక్కడ చక్కగా ఉంది, వారు యేసు యొద్దకు దానిని తోలుకొని వచ్చి
దాన్ని తీసుకొచ్చాడు యేసు ఎదుట. నీవు యేసు ఎదుటకు రావాలి, నీవు యేసు ఎదుటకు రావాలి. నీ పరిస్థితి ఏదైనా, నీ పరిస్థితులు ఎలాంటి ఉన్నా, నీ బ్రతుకులో ఎలాంటి అవరోధాలు ఆటంకాలు నీవు కలిగి ఉన్నా, యేసు యొద్దకు నువ్వు రావాలి. అప్పుడు నీ జీవితంలో మార్పు కలుగుతుంది. మూడో విషయం చూడండి, 2వ వచనం చదవండి. ఇందులో 2వ వచనం, నీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశించగా, మార్క్స్ వార్త 11వ అధ్యాయం, అందులో మీరు ప్రవేశించగా కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఇక్కడ చదవండి, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. స్తోత్రం, హల్లెలూయా. అంటే మనుషుడు కూర్చుండలేదు, బరువులు మోయలేదు. అంటే ఇట్ ఈస్ ఫ్రెష్, అది శుద్ధమైనది, అది శుద్ధమైనది. మీరు గమనించాలి, మనం ఎప్పుడైనా గాడిదని ముడతామండి? ముడతామా? ముట్టలేదు. దాన్ని ముట్టడానికి మన మనస్సు ఒప్పుకోదు. దాన్ని టచ్ చేయడానికి, దాన్ని తగలడానికి, దానితో సావాసం చేయడానికి మన మనస్సును మన మనస్సు అంటే అందరి దృష్టికి హేయమైనదిగా, అందరి దృష్టికి నీచమైనదిగా అది కనబడుతుంది. కానీ దాని గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దాని మీద ఎవడును ఎప్పుడును ఎన్నడును కూర్చోలేదు. నీ జీవితంలో కూడా ఆయన తప్ప ఎన్నడును ఎప్పుడును ఎవరును ఉండకూడదు. హల్లెలూయా. అక్క దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎన్నడును ఎప్పుడును కూర్చోవాలి. ఎన్నడు వినని మాటలు, ఎప్పుడు వినని మాటలు, ఎప్పుడు చదవని మాటలు ఇదిగో ఈ సజీవమైన జీవపు గ్రంథంలో లిఖించబడ్డాయి. నువ్వు ప్రతిదినము ఇది నీకు కృతజ్ఞతను ఇస్తుంది. ప్రతిదినము నీకు ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది. వాక్యం చదువుతుంటే నీ మనస్సు, నీ హృదయం తేలికవుతుంది. చాలాసార్లు ఆదివారం వస్తే తప్ప ఆదివారం వల్ల బైబిల్ మనం తెరవం. అందుకే మనకు ఏమున్నదంటే అది ఎప్పుడు ఎక్కడ ఏ వచనం ఉంటుందో ఎవరికి తెలియదు. కనుక ఎప్పుడు నీకు నీ హృదయంలో ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? వాక్యం. అందుకే యేసు ప్రభు 3వ మాట వద్ద చెప్తున్నాడు, ఆ దాని మీద ఎవరును ఎప్పుడును ఎన్నడును కూర్చోలేదు. ఈ రోజున నీ హృదయాన్ని గురించి ప్రభు అది చెప్తున్నాడు. ఎప్పుడును ఎన్నడును ఎవరును నీ యొద్దకు రాలేదు, ఎవరును నేను దర్శించలేదు, ఎవరు నిన్ను పట్టించుకోలేదు. ఇదిగో ఆయన వాక్యము నీ యొద్దకు వస్తుంది, ఆయన మాట నీ యొద్దకు వస్తుంది. కనుక దానిని నీవు అంగీకరించవలెను. స్తోత్రం చెప్తామంటాం. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు, ఇది 3వ విషయం. మొదటిది కట్టబడినది, విప్పబడింది. నీ కట్లను నీవు విప్పుకోవాలి. అయ్యో ప్రభు నేను ఎట్లా విప్పుకుంటాను? నువ్వుగా విప్పాల్సింది దేవుడు ఇప్పుతాడు. సేవకుడి ద్వారాను, సంఘము ద్వారాను, ప్రార్థన ద్వారాను. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థిస్తుంటే కట్లు తెగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు, యోహానులు త్రోవ గుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే దయ్యములు పట్టినటువంటి వారట బాగుపడిపోయిన రోగగ్రస్తులట వారి నీడ పడుతుండగా స్వస్థత పొందిరి. అంటే వారికి ఉన్న కట్లు విడిపించబడ్డాయి. అలాగనే వారికి ఉన్నటువంటివన్నీ కూడా తొలగించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇంకా మీరు చదివితే వాక్యాన్ని చదువుదాం. 7వ వచనం చదవండి ఒకసారి. ఇదే 11వ అధ్యాయం 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు వేయగా, ఏం వేశారండి? బట్టలు వేయగా. బహుశా అనుకుంటాను అప్పటి వరకు ఈ గాడిద బయట, ఇంటి బయట కట్టబడి ఉంది కదా, వాకిట్లో కట్టబడి ఉంది కదా, బహుశా దాన్ని శుభ్రం చేసినటువంటి దాఖలాలు లేకపో, అది శుద్ధి చేయబడినట్టుగా లేదు. ఎప్పుడైతే ప్రభువు నాకు కావలసి ఉన్నదో దాన్ని శుద్ధి చేయబడి ఏం చేశారట? తమ బట్టలు వేసి వస్త్రములు వాటిపైన కప్పి. బైబిల్ గ్రంథంలో చాలా రకాల వస్త్రాలు ఉన్నాయి. నీతి వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, ప్రేమ అనే వస్త్రము, దేవునికి స్తోత్రం, ఉదారంగు వస్త్రము, మహిమ వస్త్రము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
ఇలాగున దేవుడు అనేక వస్త్రాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. వారి వస్త్రము కప్పారు, వారి వస్త్రమును కప్పారు. మీకు తెలుసా వస్త్రములో ఉన్న మహిమ మీరు గుర్తు చేసుకోండి. 12 సంవత్సరాల నుండి రక్తం పోతున్నటువంటి స్త్రీ యేసు యొక్క వస్త్రపు యొక్క కొనను ముట్టగా ఆమె ఏమైంది? స్వస్థత. అంటే వస్త్రములో దేవుని యొక్క మహిమ ఉంటుంది. వారు ఎందుకు వేశారు? అప్పటి వరకు లేనిది అప్పుడు ఎందుకు చేయవలసి వచ్చింది? దాని మీద కూర్చుండవలసిన వ్యక్తి యూదులకు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఎంచబడిన వాడు, పరము నుండి దిగి వచ్చిన వాడు అనే సంగతి వారు ఎరిగారు. ఇది ఇలాగే ఉంటే మంచిది కాదు అని శుద్ధి చేశారు. ఇది ఇలాగే ఉంటే మంచిది కాదు అని ఆలోచించారు. దానిపైన నూతన వస్త్రము వేశారు. నూతన వస్త్రము వేశారంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనం మా యొక్క వస్త్రములను మనము ఉదుకుకోవాలని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. ఏమైనా తెలుసా? మన పాపము నుండి మనం విడుదల పొందాలంటే పాపపు యొక్క వస్త్రములను మనం ఉదుకుకొని దానిలో స్నానం చేయాలి. ఉదికించబడి పాపమును తొలగించుకోవాలి. ఎఫెసీ పత్రికలో ఉంటుంది. భార్య భర్తల గురించి, బంధముల గురించి పౌలు భక్తులు చెప్తున్నప్పుడు ఏమంటాడో తెలుసా అండి? వాక్యం అనే దాని ద్వారా మీరు ఉదక స్నానము చేయుడి. ఉదక స్నానం అంటే నూతన వస్త్రములు ఉదక స్నానానికి సూచనగా కనబడుతుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? చిరిగిపోయిన బట్టలతో భయంకరమైనటువంటి ఆ యొక్క వెంట్రుకలతో ఏర్పడలేని, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేసిన పని ఏందో తెలుసా? అతని యొక్క శరీరంలో మార్పులు చేశాడు. అతనికి నూతన వస్త్రములను ధరింపజేశాడు. ప్రియబిడ్డలారా, మనం ఒక రోజున మహిమ వస్త్రం పొందుకుంటాం. మనము కూడా మహిమతో నింపబడినప్పుడు మహిమ వస్త్రం పొందుకుంటాం. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి ఆ గాడిద పిల్ల పైన చక్కని వస్త్రములు వేయబడ్డాయి. విడిపించబడిన గాడిదకు వస్త్రములు వేయబడ్డాయి. విడిపించబడిన నీకు మహిమ కిరీటం, మహిమ కార్యం, మహిమ వస్త్రం దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక విడిపించబడినటువంటి గాడిద యేసు యొద్దకు వచ్చింది. విడిపించబడినటువంటి గాడిద యొక్క కట్లు తెంపబడ్డాయి. విడిపించబడినటువంటి గాడిద పైన ఎవరును ఎప్పుడును కూర్చోలేదు. అది ప్రభువునకే కావలసి ఉన్నదని గుర్తుపట్టారు. దానిపైన వస్త్రములు వేశారు. ఇంకా చూడండి, ఇది అధ్యాయంలో కొన్ని మాటలు, ఒక 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏం చేశారట? 7వ వచనం అయిపోయిందా? 8వ వచనం ఒకసారి చదువుదాం. 8వ వచనం చదువుదాం. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. ఏం చేశారు? ఇంకా కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. దేవునికి స్తోత్రం. ఏం చేశారట? గాడిద పైన వేయటమే కాకుండా అది వస్తూ ఉండగా దాని కొరకు ఏం చేశారండి? దాని మీద ప్రభు కూర్చొని వస్తూ ఉండగా దారి పొడుగుల వారి వస్త్రములను పరిచిరి. స్తోత్రం. హల్లెలూయా. అంటే అప్పటి వరకు బహుశా అది సరైన మార్గములో నడిచి ఉండకపోవచ్చు. అలాంటి అమోఘమైన కార్యం అది ఎన్నడూ చూసి ఉండకపోవచ్చు. మన జీవితంలో కూడా ప్రభువుని మనం అంగీకరించిన తర్వాత మనల్ని అసహించుకునేటువంటి వ్యక్తులు, మనల్ని నిందించి అవమానపరిచినటువంటి వ్యక్తులు ఒక రోజున నీ కొరకు మంచి దారిని ఏర్పాటు చేస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఏమని తెలుసండి? నీవు నా శత్రువుల ఎదుట నాకు భోజనమును సిద్ధపరచదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభు అలా కార్యం చేస్తాడని గుర్తు చేస్తున్నాడు. ఈ గాడిద పైన ఉన్నటువంటి ఈ యొక్క ప్రభువుల వారు వస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఆలోచించండి. చక్కని వస్త్రాలు వేశారు. ఇంకేం చేశారట? పచ్చని కొమ్మలు నరికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దారి పొడుగున వాటిని
పరిచయం. ఏం నరికారు అసలు? యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. ఏమి నరికారు చూద్దాం. 12వ అధ్యాయం చూడండి ఒక్కసారి. 12వ అధ్యాయం 12వ అధ్యాయము 13వ వచనం. 12వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం చదవండి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని, మంచిగా అక్కడ ఎంత స్పష్టంగా ఉంటది. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి ఏమి కొమ్మలు నరికారు మీరు? ఏం కొమ్మలు నరికారు? ఖర్జూరపు యొక్క మట్టలు, ఖర్జూరపు యొక్క కొమ్మలు. బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే ఖర్జూరపు యొక్క చెట్టుల గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ఈ రోజున అందరూ అంటున్నారు కదా మట్టల ఆదివారము, మట్టల ఆదివారం అని. ఈ మట్టల ఆదివారము ఖర్జూరపు మట్టల ఆదివారం. దాన్ని ఇంగ్లీష్ లో పామ్ సండే అంటారు. ఆ పామ్ సండే అనే మాటకు అర్థం ఏంటంటే ఖర్జూరపు మట్టల ఆదివారం. పామ్ అనగా పామ్ అంటే దాని అర్థం ఏంటంటే ఖర్జూరపు యొక్క మట్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఖర్జూరపు యొక్క మట్టలను ఆ ఖర్జూరపు యొక్క చెట్టు నుండి తీస్తారు. ఆ తీసినటువంటి యొక్క మట్టలను దారి పొడుగున పరచడమే కాకుండా వాటిని చేతిలో పట్టుకొని దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించారు. హల్లెలూయా. ఖర్జూరపు యొక్క చెట్టుకున్నటువంటి ఒక 7 లక్షణాలు ఒక్క 2 మాటలు చెప్తాను. ఖర్జూరపు యొక్క చెట్టు మొదటిగా ఏం చేస్తుందో తెలుసా అండి? ఆ దేని గుర్తు తెలుసా? జయమునకు గుర్తు. ఖర్జూరపు యొక్క మట్ట, ఖర్జూరపు యొక్క చెట్టు జయానికి గుర్తు. అంటే విజయము సాధించినాము, విజయము సాధించుచున్నాము అనే దానికి అది గుర్తుగా కనబడుతుంది. రెండవదిగా ఆ ఖర్జూరపు యొక్క చెట్టు చాలా అందంగా సౌందర్యంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. కొన్ని చెట్లు ఉంటాయి, పిత్తులు ఉంటాయి. మన చర్చి ముందు ఒక చెట్టు ఉంది, చూసినారా? దాని ఏం చెట్టు అంటారు? కానుగ చెట్టు. దాన్ని మంచిగా పెరుగుతుందని మంచిగా నడిపితే అది ఎత్తిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని విచిత్రంగా పెరుగుతుంది. దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. మనం కూడా వంకర టింకర పెరుగుతూ దేవుడు ఏం చేస్తాడు? దాన్ని కట్ చేసేస్తాడు. అందుకే ఏమంటాడు? నా యందు ఫలింపని ప్రతి తీగే ఆయన ఏం చేస్తాడు? నరికి తీసి దేవులో పెట్టుకొని బీరువాలో పెడతాడా? ఎక్కడ చేస్తాడు? పారేస్తాడు. స్తోత్రం. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఈ ఖర్జూరం యొక్క వృక్షము సౌందర్యం కలిగినది. చాలా అందంగా దూరం నుండి చూస్తూ ఉంటే అది ఒక అందాన్ని కనిపిస్తూ ఉంటాయి. ఆ ఖర్జూరం యొక్క వృక్షము అందమే కాకుండా అది తిన్నగా పెరుగుతుంది. అంకర టింకర పెరగదు, అంకర టింకర పెరగదు, తిన్నగా పెరుగుతుంది. దానికి ఉన్న లక్షణం తిన్నగా పెరుగుతుంది. ఇంకా ఏముంటో తెలుసండి బైబిల్లో? ఖర్జూరం యొక్క వృక్షం అట, దాన్ని చూసినప్పుడట కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. అది నీటిగా ఉండడానికి ప్రయత్నిస్తుందట. దాని మీద ఏ కల్మషం పడనీయకుండా, ఏ వృక్షం ఒకవేళ దాని మీదకి వచ్చినా దాని ప్రక్కకు తప్పించే ఆలోచన చేస్తుంది తప్ప అనీతిగా అది ప్రవర్తించదు. నీతిని చూపిస్తుంది. అంతేకాకుండా ఆ యొక్క ఖర్జూరం యొక్క వృక్షము ఆశీర్వాదానికి సూచన. అది ఒక్కసారి అది ఫలించిన మొదలు పెడితే అది గెలలు కొయ్యలేమండి, అంత ఉంటాయి. అసలు లెక్కించలేని ఫలములు దాని నుండి బయటకు వస్తాయి. సేమ్ అదే విధంగా మనము కూడా దేవుని ప్రజలముగా, దేవుని కుమారులముగా ఫలించడం మొదలు పెడితే మన బ్రతుకులో నూతనమైన అద్భుతమైన కార్యములు దేవుడు జరిగిస్తారు. స్తోత్రం చెల్లించండి అందరూ కూడా హల్లెలూయా. చూడండి, నూతన వస్త్రాలు వేశారు, నూతనమైనటువంటి ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని స్తుతిస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారండి? దేవుని స్తుతిస్తారు. ప్రియులారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ గాడిదను గురించినటువంటి, గాడిదను చూసినటువంటి విధానాన్ని మనం చూస్తే మన బ్రతుకులో ఒక నూతనమైన క్రియ మనకు కనపడుతుంది. ఇంకా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయం మీరు అందులోకి వస్తే అక్కడ ఏముంటుందో చూడండి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. 7వ వచనం, ఆయన దాని మీద కూర్చుండెను.
దేని మీద? వారు తీసుకొని వచ్చిన దాని మీద కూర్చొని, అంటే దాని మీద కూర్చునే భాగ్యం గాడిద పొందుతుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ రోజున మట్టల ఆదివారం అని అదే వాక్యాన్ని చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ మనము ఏ విషయంలో బంధించబడ్డాం, ఏ విషయంలో విడిపించబడుతున్నాం. ఇంకొకటి తెలుసా, యేసు ప్రభు అలా వస్తూ ఉండినప్పుడు కొంతమంది ఏమని పలుకుతున్నారు తెలుసా? అక్కడ 9వ వచనంలో ఉంటది, ఏమని ఉంటది? వారు ముందుగా వెళుతున్నటువంటి వారట ఏమంటున్నారట? జయము ప్రభువు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక, స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, దేవునికి జయము కలుగును గాక అని దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. ఇంకొక చోట రాయబడి ఉన్నది, ప్రభు అలాగున ఆ యెరూషలేముకు వెళుతుంటే ఓసన్నా జయం, ఓసన్నా జయం అని దేవుని సన్నిధిలో కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా కాన్సెప్ట్ ఏంటంటే, కట్టబడిన నీవు విడిపించబడినటువంటి వ్యక్తిగా మారాలి. నీ బంధకముల నుండి విడిపించబడాలి. కొన్నిసార్లు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు నేను కట్టేస్తాయి, విడిపించబడను. నీకున్న తలంపులు నేను కట్టేస్తాయి, విడిపించబడు. నీకున్న ఉద్దేశాలు కట్టేస్తాయి, విడిపించబడు. ఎలా విడిపించబడగలవు? దేవుని యొక్క వాక్యం ద్వారా. యేసు ప్రభువే కట్టబడిన దానిని విడిపించినప్పుడు నీవు కట్టబడిన నీవు విడిపించబడటం పెద్ద నష్టం, పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితంలో మనం విడిపించబడదాం. మనం ఇతరులను కూడా విడిపిద్దాం, ఇతరులను కూడా విడిపిద్దాం. బంధించబడిన వారి కొరకు ప్రార్థిస్తున్న నీవు, బంధించబడి కుమిలిపోతున్నటువంటి వారి కొరకు కన్నీరు కాల్చి ప్రార్థన చేసి వారిని బయటికి తీసుకొచ్చే బాధ్యత దేవుడు నీ మీద మోపి ఉన్నాడు. అందుకే యేసయ్య చెప్పాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. దట్ ఈస్ గ్రేట్ కమిషన్. ప్రభు నీకు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. నువ్వు వెళ్ళాలి, నువ్వు బోధించాలి, నువ్వు ప్రకటించాలి, నువ్వు వారిని విడిపించాలి, వారిని క్రీస్తు కొరకు సిద్ధపరిచి ఉంచాలి అనేవి దేవుడి యొక్క ప్రణాళిక. నేనున్న జాగంలో ఉంటాను, సంఘం పెరగనంటే పెరగదండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గొర్రెలు కాసేటువంటి కాపరి, మంచిగా వినాలి. ఏమమ్మా? గొర్రెలు కాసే కాపరి. చెప్పండి అందరు. గొర్రెలు కాసే కాపరి. చెప్పండి. గొర్రెలు కాసే కాపరి గొర్రె పిల్లల్ని కంటాడా, గొర్రెలు కంటాయా? గొర్రెలు కంటే కదా. మీ కాపరి ఎవరు? మీ అయ్యగారు. ఓకే, మీ అయ్యగారు కంటాడా, మీరు కంటారా? మాట్లాడాలి మీరు కనాలి. నువ్వు కననన్ని రోజులు నువ్వెవరు? కనకపోతే ఏమంటారు నిన్ను? ఆత్మీయంగా నేను చెప్పేది, స్పిరిచువల్, ఆత్మీయంగా ఏం చెప్తున్నాను? నువ్వు కనకపోతే నిన్ను ఏమంటారు? కనని గొర్రెని ఏం చేస్తాడు? కనని గొర్రెని మేకను ఏం చేస్తాడు? ఆయన కాపరి ఏం చేస్తాడు? ఎన్నిసార్లు చూసి కనడం లేదని చెప్పేసి ఒకరోజు ఏం చేస్తాడు? కటిక వారిని పిలిపించి దాన్ని అమ్మేస్తాడు. అర్థమవుతుంది నా మాటలు మీకు? కనాలి మీరు, కనే తల్లిగా, కనే తండ్రిగా నీకు ఉండాలి. అప్పుడు దేవుడు వర్ధన చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక కట్టబడినటువంటి ఈ గాడిద విడిపించబడినటువంటి గాడిద. యేసు విడిపించాడు, యేసు కొరకు వచ్చింది, యేసు దగ్గరికి వచ్చింది. మీరే బంధకాలతో బంధించబడ్డావు నాకు తెలియదు సహోదరుడు. ప్రభు నేను విడిపించటకు తనను తాను రిక్తుడిగా చేసుకున్నాను. తన జీవితాన్ని నీ కొరకు త్యాగం చేశాను. నువ్వు చేయవలసిందే తెలుసా? విడిపించబడని ప్రజల కొరకు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నేను విడిపిస్తాను. కళ్ళు ఉంచడం, ప్రార్థన చేద్దాం. అందరూ అంటున్నారు, ఓసన్నా జయము జయము అని పలుకుతున్నారు. ఓసన్నా
జయము అని పలుకుతున్నారు. హోసన్నా జయము కలుగును గాక అని అంటున్నారు. ఇదిగో ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతి నొందును గాక అని అంటున్నారు. దేవుని కుమారుడు వచ్చుచున్నాడు, జయము 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 అని అంటున్నారు. ఒక రోజున ప్రభు నిన్ను అడిగినప్పుడు, నువ్వెవరినైనా బంధించబడిన వ్యక్తులను విడిపించావా అని అడిగితే ప్రభువుకు ఏమి సమాధానం చెప్తారు? తల్లి వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, కృపగలిగినటువంటి మా యేసయ్య, ఇదిగో ఈ రోజున మధ్యల ఆదివారము దినమున కట్టబడి ఉన్న గాడిదను గురించి, విడిపించబడిన గాడిద, కట్టబడి ఉన్న గాడిద విడిపించబడింది. విడిపించబడిన గాడిద యేసు యొద్దకు తేబడింది. విడిపించబడిన గాడిద పైన ఎవరును ఎప్పుడు కూర్చోలేదు, ఎవరును ఎప్పుడు ప్రయాణము చేయలేదు. విడిపించబడినటువంటి ఆ గాడిద తన పైన వస్త్రములు వేయబడ్డాయి. విడిపించబడినటువంటి ఆ గాడిద, దానిని చూసిన వారు హోసన్నా జయము దానిపైన వచ్చుచున్న యేసును చూచి హోసన్నా జయము జయము అని పలుకుతున్నారు. కట్టబడి విడిపించబడినటువంటి ఆ గాడిదకు అంత విలువ దేవుడిస్తే, యేసు కొరకు సమర్పించుకొని బ్రతకాలని ఆశపడుతున్న నీకు ఎంత విలువ ఉంటుందో ఆలోచించు. మరణము నిన్నేమి చేయదు బిడ్డ, శ్రమలు నిన్నేమి చేయవు బిడ్డ, శోధనలు నిన్నేమి చేయవు. కానీ క్రీస్తు కొరకు నీవు సమర్పించుకొని నడిచినప్పుడు బంధించబడిన బంధకముల నుండి నీవు విడిపించబడతావు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగినటువంటి మా యేసయ్య, ఇదిగో నీ బిడ్డలమైన మేమందరం ప్రార్థిస్తున్నాం. నైనా మేము కూడా ఒకప్పుడు పాపపు స్థితిలో కట్టబడి ఉండగా, శోధనలో కట్టబడి ఉండగా, అపవిత్రాత్మ దురాత్మల చేత కట్టబడి ఉండగా, మరణపు బంధకముల చేత కట్టబడి ఉండగా, నాయనా కూలిపోయిన కృంగిపోయిన స్థితిలో మేము కట్టబడి ఉండగా, నీవు మా కొరకు పరము నుండి దిగి వచ్చి మా కట్లను విడిపించి, మా పాపము కట్ల నుండి విడిపించి మమ్మల్ని మీరు పరిశుద్ధపరిచి మాలోనికి వచ్చి మాలో నివసిస్తూ మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని కాపాడుతూ మాకు క్షేమము కలుగజేస్తూ నడిపిస్తున్న మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యము ద్వారా మా హృదయాలను ప్రదర్శించమని ప్రార్థన చేస్తున్నా. కృప చూపమని యేసు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తుల వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి కూడిన మనకు లోకములో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలము దేవుడు దయచేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.